మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? కమ్మ గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏంటి? మీరు వెళ్ళిన వాదార్పు వెళ్ళారు, వాదార్చండి, అతనితో మాట్లాడండి, ఏదైనా అవసరమైతే లక్ష ఇవ్వండి. కానీ మా కులం గురించి ఎప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా చెప్తున్నాం, ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేము చెప్తున్నాం. తర్వాత మీరు మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఈ కులం దాసోహం అని. మేము దాసోహం ఎవరు కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే మాట్లాడుకుంటారు. రాజకీయాలు వేరు, ఆ రాజకీయాలు అనే విషయమే ఉంటాయి, తర్వాత రాజకీయాలు ఉండవు. అందరూ కలిసి ఉంటాం సోదరభావంతో. మా కులం ఈ రాష్ట్రంలో అనేక సేవలు చేసింది. ఎన్జీ రంగం కాడి నుంచి ఈ రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటం కూడా మా కులం ముందుంది. అన్ని వర్గాలు కలుపుకుపోతాం మేము, ఎవరికి ద్వేషించం, అందరితో బాయ్ అంటాం. ఇక రాబోయే కాలంలో కూడా మేము నాయకత్వంలో అంతకుముందు గతంలో అన్నగారు పరిపాలించారు, అలాగే ఈ గతంలో అనేక మంది రెడ్డి కులస్తులు కూడా పరిపాలించారు, బ్రహ్మాండంగా పరిపాలించారు. ఈ రాష్ట్రంలో 71 నుంచి పీవీ నరసింహారావు గవర్నమెంట్ దానికి 11 మంది ముఖ్యమంత్రులు చూసా. ఏ ముఖ్యమంత్రి కూడా మీలాగా కులం మీద దాడి చేయలా, కులాన్ని టార్గెట్ చేయలా. మీరు టార్గెట్ చేశారు, అందుకని మీరు ఓడిపోయారు. మీకు ఆ విషయం తెలియదు. మీరు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి. ఏ కులాన్ని ద్వేషించకండి, అందరినీ సోదరభావంతో చూడండి. మొత్తం అన్ని మతాలని గౌరవించండి. ఈ రాష్ట్రంలో అనేక మతాలు అనేక కులాలు ఉంటాయి, అందరినీ గౌరవించండి. మీరు మళ్ళీ రావాలంటే అటువంటి పద్ధతులు మార్చుకొని చేయగలిగితే మీరు వస్తారు. కానీ మనుషులను టార్గెట్ చేసి, కులాలను టార్గెట్ చేసి ఎలా చేస్తే రాజకీయం వస్తామనుకోవడం, భయభ్రాంతులు గురి చేస్తే ప్రజలు భయభ్రాంతులకు ఎవరు భయపడరు. ఇక్కడ దీనికి ఎవరు ఇదెవరో మళ్ళీ మీరు ముందు కూడా చేశారు. ఎలక్షన్లు కూడా బోర్డంత భయభ్రాంతులు చేశారు. మరి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో పెట్టెత్తుకు వెళ్ళిపోయారు. ఏది పల్నాడు దేశంలో అయినా కూడా ప్రజలు లెక్క చేయాల, బ్రహ్మాండంగా మీరు ఇది చేశారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, మీకు మరోసారి చెప్తున్నాను, మీరు కుల ప్రస్తావన తీసుకురాం. అక్కడిని ఏ కులం గురించి మాట్లాడమాకండి. అన్ని కులాలు బాగుండాలి. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉంటేనే, అందరూ గౌరవిస్తేనే మీకు 45 సీట్లు 45% 50% వస్తేనే మీకు తెలుస్తారు. కమ్మవారి గురించి మీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? కమ్మవారి చరిత్ర ఒకరోజు చదువుకుంటే కమ్మవారి ఏ విధంగా ఈ సమాజ అభివృద్ధికి దోహదం చేశారో నీకు తెలుస్తూ ఉంటుంది. కమ్మవారు ఈ యొక్క సామాజిక అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా తెలుగువారిగా ప్రసిద్ధి చెందడానికి కారకులు కమ్మవారు. కమ్మవారు అనేక సామాజిక దాతృత్వ కార్యక్రమాలతో ఏ విధంగా సమాజంలో ముందడుగు వేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అటువంటి కులాన్ని ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఆ కులం మీద విధ్వంసం సృష్టించి నువ్వు రాజకీయాలను నడపాలనుకుంటున్నావు. నీ రాజకీయాలు చెల్లవు. నువ్వు ఒక డిఎస్పీలు మార్పు చేస్తే, డిఎస్పీల్లో ట్రాన్స్ఫర్స్ ఇస్తే, ప్రమోషన్స్ ఇస్తే దానికి కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. అన్ని అభూత కల్పనలతో, అవాస్తవాలతో నువ్వు కమ్మ కులానికి చెప్పినటువంటి దాన్ని కమ్మ కులానికి ఆపాదించి నువ్వు కామెంట్లు చేసి దేశాన్ని సృష్టించినటువంటి ఏ ఒక్క అంశంలో అయినా నీకు సవాలు విసురుతున్నాం. కమ్మ కులస్తులు ఎక్కడైనా మిగతా కులవాళ్ళ కంటే గొప్పగా పదవులు పొందినటువంటి చరిత్ర ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లేదు. డిఎస్పీలు అనేది ఒక అబద్ధం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలకి దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. దానికి నువ్వు కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. ప్రతిదీ ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా, వ్యవస్థ మీద నిన్ను ప్రశ్నిస్తే దాన్ని కమ్మ కులాన్ని ఆపాదిస్తూ ఉంటావు. కమ్మ కులస్తులు సమాజంలో మిగతా కులాల వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వారితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కమ్మ కులంలోనే ఉంది. ప్రతి ఒక్క కులాన్ని ఆప్యాయంగా చేరదీసి వారితో కలిసి సమానంగా అభివృద్ధి చెందాలని కమ్మ కులస్తులు భావిస్తూ ఉంటారు. గతంలో పాలకుల్లో చేసినప్పుడైనా ఏ ఒక్క నీకంటే ముందు అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వారి పరిపాలనా కాలంలో ఎక్కడైనా కమ్మ కులం గురించి, కమ్మ ద్వేషంగా ఆ రెడ్డి కులస్తులైనటువంటి వారు ఎప్పుడైనా మాట్లాడారా? నువ్వు ఒక్కలే. నీ పరిపాలన 2019 నుంచి 2024 5 సంవత్సరాల కాలంలో కమ్మ కులస్తుల్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశావు. కమ్మ కులం అని చెప్పుకోవడానికి భయపడే విధంగా నీ యొక్క అరాచక పరిపాలనని కొనసాగించావు. కమ్మ కులస్తుల మీద ఏదైతే అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు, కులానికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలో ఉండటం అనేది ఆ యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క పరిపాలన, వాళ్ళ విధానాలని, వాళ్ళ మేనిఫెస్టోలని, వాళ్ళ ప్రణాళికల్ని అనుగుణంగా వ్యక్తులు డిసైడ్ అవుతారు. కానీ కులాన్ని ఆపాదిస్తూ ఒక కులస్తులంతా ఒక పార్టీ అని నువ్వు చెప్పేటువంటి విధానం మానుకోవాలి. ఆ విధంగా మానుకోకపోతే
నువ్వు చేసేటువంటి దౌర్భాగ్య రాజకీయాల వల్ల ఇప్పటికే ఒకసారి పతనావస్థకి చేరుకున్నావు. మళ్ళీ కనుక ఈ కుల వ్యవస్థని నువ్వు కులాని మీద ద్వేషాన్ని కనుక నువ్వు సృష్టించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే సమాజ సేవకి కమ్మ కులస్తులు కట్టుబడి ఉన్నారు. సమాజ సేవ కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రభుత్వాలు ఈ యొక్క కమ్మ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే కమ్మ సేవా సమితులు, గ్లోబల్ కమ్మ ఫౌండేషను, అనేకమైనటువంటి కమ్మ సంఘాలు ఏర్పడి కమ్మలో ఉన్నటువంటి పేదవారికి తినడానికి తిండి లేకపోతే, వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి తాహత లేకపోతే ఆ బాధ్యతని కమ్మ సేవా సమితి తీసుకొని ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు విస్మరిస్తే దానిని తీసుకొని సమాజ సేవలో ముందుకు వెళ్తా ఉన్నాం. మేము ఏ రోజు మిమ్మల్ని మాకు ఇది కావాలి అది కావాలి అని అడగల. కమ్మ కులస్తులు అడిగేది ఒకటి, గౌరవాన్ని ఇవ్వండి, మా కులాన్ని అగౌరవపరచబాకండి, మమ్మల్ని సమాజంలో మేము ఉన్నతంగా మా యొక్క శక్తి సామర్థ్యాల మీద, మా యొక్క కష్టపడే తత్వంతో ముందుకు వస్తూ ఉంటే దాని మీద నువ్వు విష ప్రచారం, దుష్ప్రచారం చేసి ఎంతమంది కమ్మ అధికారులు, కమ్మ ప్రభుత్వ ఉద్యోగులు నీ వలన ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు. కనీసం ఒక్క ప్రమోషన్ పద్ధతి ప్రకారం రావాల్సినటువంటి ప్రమోషన్ కూడా పొందకుండా ఏ విధంగా నువ్వు అడ్డుకుంటున్నావు. ఈ విధంగా మీరు కమ్మ జాతిని నిర్వీర్యం చేయాలంటే మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కమ్మ కులస్తులందరూ ఒక్కటే, మేము సమైక్యంగా ఉంటాం. మా కమ్మ కులం మీద మీరు చేసేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా హెచ్చరిస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కమ్మ కులం మీద మీరు దాడి చేస్తే మేము తప్పకుండా మీకు తిప్పికొట్టడమే కాదు, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి కమ్మ కులస్తులు అందరం కూడా ఏకమై ఉంటామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. మీరు పద్ధతి కనుక మార్చుకోకపోతే మీకు రాజకీయ భవిష్యత్తే కాదు, చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి సందర్భాలు ఏర్పడబోతా ఉన్నాయి. కమ్మ కులస్తుల్ని ప్రోత్సహించండి.